అంటే ఈమె పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేసు పెట్టకుండా సజ్జనార్ని గలవడం, డీజీపీని గలవడం అంటేనే తన పరపతిని ఉపయోగించి నిజానికి కలిసింది తప్ప వేరే కాదు. మామూలుగా అయితే ఒక ముద్దాయిగా ఉన్న ఒక కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు సజ్జనార్ లాంటోళ్ళు గాని, డీజీపీ లాంటోళ్ళు గాని వాళ్ళని కలవరు. కానీ వీళ్ళు కలిసారు. ఎందుకు కలుస్తున్నారు అనే దగ్గర ఇప్పుడు అందరికి విమర్శలొస్తున్నాయి. సజ్జనార్ మీద కూడా చాలా విమర్శలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. నిజానికి ఆయనకి చాలా మంచి పేరుంది ప్రజల్లో. ప్రొయాక్టివ్‌గా ఉంటాడు. ప్రజల సమస్యల మీద ఆయన స్పందిస్తాడు. అవేర్‌నెస్ తీసుకురావడంలో కూడా ఆయన నిరంతరం కృషి చేస్తున్నాడు. అవన్నీ కూడా అభినందించాలి. కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఆయన బిహేవియరు సాధారణ ప్రజలకు వ్యతిరేకంగా కనబడుతుంది. సో, ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఆయన చాలా ప్రొయాక్టివ్‌గా స్పందించడం, కొంతమందిని బెదిరించడం ఇవన్నీ ఉన్నాయన్న విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా ఈ అమ్మాయిని కలిసి ఆయన నవ్వుతూ ఫోటో దిగడం అనేది దేనికి సింబల్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే బాధితులున్నారిక్కడ. మామూలుగా అయితే సజ్జనారు బాధితుల తరపున నిలబడే వ్యక్తి. గతంలో గూడా మనం అనేక కేసుల్లో సైబర్ క్రైమ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు గూడా ఆయన బాధితుల తరపున నిలబడి వాళ్ళని అవేర్‌నెస్ క్రియేట్ చేసి ఇవన్నీ చేస్తాడు. ఇక్కడ గూడా మరి బాధితులతో ఆయన మాట్లాడాలి. సో, అది చేయలేదు. అట్లాగే డీజీపీ గాని ఎవరు చేయలేదు. ఒక్క బాధితుల్ని తీసుకొని ఆహ్, ఎండలో పడి స్టూడియోలకి తిరుగుతున్నది సుబ్బారావు, తర్వాత బాధితుల తరపున ఇంకొంతమంది హేమకాంత్ రెడ్డి లాంటోళ్ళు తప్ప ఆహ్, పోలీసులెవరు దీన్ని టాప్‌లో ఉన్న పోలీసులెవరు దీన్ని పట్టించుకోవట్లేదు. అలాగే ఈ బాధితుల తరపున నిలబడాల్సింది నెక్స్ట్ ఎవరు మంగ్లీ. ఎందుకంటే తన పేరు చెప్పుకొని, తనతో ఫోటోలు చూపించి రెండోది తన కమ్యూనిటీ, తన బంధువులు, తన చిన్న చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని అందరికి చేసుకుంటున్నట్టు చెప్పి, అట్లాగే వాళ్ళతో శివ తిరిగాడు. వాళ్ళతో మంగ్లీ బాగా కలిసింది. అలాంటిది అంటే మంగ్లీ క్లోజ్ సర్కిల్‌లో ఉంటున్న కొంతమంది వ్యక్తులు మోసం చేసి ఇంత స్థాయిలో దాదాపు 500 మందిని మోసం చేసి ఈ స్థాయిలో 150-200 కోట్ల వరకు మోసం చేస్తే మంగ్లీ ప్రధాన బాధ్యత ఏంటి? ఇది నాకు సంబంధం లేదని తప్పించుకోవడం కాదు. నాకు సంబంధం ఉంది, ఆమెకు సంబంధం ఉందని చెప్తున్న వాళ్ళ మీద కేసు పెట్టడం కాదు. ఆమె చేయాల్సింది బాధితుల తరపున నిలబడి తన పేరు ఉపయోగించుకున్న మధు వాళ్ళ మీద కేసులు పెట్టాలి. కానీ ఆమె డీజీపీకి ఇచ్చిన కంప్లెయింట్‌లో కూడా నేను చూసాను. అందులో ఆమె పెట్టింది ఎవరి మీద? హేమకాంత్ రెడ్డి, సుబ్బారావు మీద పెట్టింది. మధుని సపోర్ట్ చేస్తున్నట్టే దాంట్లో 2 వాక్యాలున్నాయి. మధు కూడా వీడియోతో ఒక ఛానెల్‌తో మాట్లాడాడు. మధు కూడా అప్రూవర్‌గా మారుతున్నాడని చెప్పింది తప్ప, మధు నా పేరు ఉపయోగించుకున్నాడు, నేనున్న ఫోటోలను తీసుకొనెళ్ళి ఇచ్చేసాడని చెప్పట్లేదు. ఎంతసేపటికి ఆమె ఎలాగా సపోర్ట్ చేసుకుంటుంది? నాతో ఎంతోమంది దిగుతారు ఫోటోలు, నేను ఎంతోమంది ఇళ్ళకి వెళ్ళి భోంచేస్తాను, దాంతో నాకేం సంబంధం అంటుంది. నీకేం సంబంధం అని వీళ్ళు కూడా చెప్పట్లేదు. కానీ నీ పేరు ఉపయోగించుకున్నప్పుడు, నీతో కూడా తిరిగిన వాళ్ళే మోసం చేసినప్పుడు ఖచ్చితంగా ఆమెకి ఆ మోరల్ బాధ్యత ఉంటది. అది వదిలేసి ఈ కేసుని బాధితుల తరపున నిలబడిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అయితే ఇంకా ఘోరమైన విషయం. అందుకనే మంగ్లీకి ఎక్కడ కూడా సింపతి అనేది ఏ కారణం నుంచి కూడా రాలేదు. ప్రజల నుంచి కానీ, మీడియా నుంచి కానీ రాలేదంటే కారణం ఇదే బేసిక్‌గా అనమాట. ఇప్పుడు హైకోర్టు ఈ విషయంలో రంగంలో దిగిందంటే పోలీసులకు కూడా కొంత ఇబ్బందికరమే. ఎందుకంటే పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఈ మధ్య కొన్ని కేసుల్లో. సో, ఏదైనా ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు ప్రొసీజర్‌ని లీగల్ ప్రొసీజర్ ఏముంది, లీగల్ గ్రౌండ్స్ ఏమున్నాయి, దాని ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది తప్ప మామూలుగా అయినా కూడా వెళ్ళాలి. కానీ మామూలుగా వెళ్ళరు. మనకు తెలుసు క్రిమినల్ జస్టిస్ సిస్టము ఆచరణలో ఎలా ఉంటదంటే డబ్బున్నోళ్ళు, అగ్రకులాలు, పరపతి, అధికారం ఉన్నోళ్ళ వైపే ఉంటది. అన్ని వ్యవస్థలు కూడా జైలు గాని, పోలీస్ స్టేషన్ గాని, కోర్టులు గాని అన్ని వ్యవస్థలు కూడా ఫైనల్‌గా అలాగే పనిచేస్తాయి. కానీ ఒక బాగా పాపులర్ అయ్యి సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయిన కేసుల్లో అయినా వాళ్ళు కనీసం అట్లాంటి కేసుల్లో అయినా వాళ్ళు లీగల్‌గా పరిమితులను దాటితే మాత్రం ఖచ్చితంగా కోర్టులు కూడా ఇన్వాల్వ్ అవుతాయన్న దానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు పోలీస్ శాఖ సమాధానం ఇవ్వడానికి జస్టిస్ వేణుగోపాల్ 2 వారాలు టైం ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఏమిస్తారనేది చూడాలి. దాని తర్వాత ఈ కేసు ముందుకెలా వెళ్తుందో చూడాలి. ఇది ఎందుకంటే లాయర్లు ఇన్వాల్వ్ అయ్యారు. రెండోదేమంటే తెలంగాణ అడ్వకేట్ల ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఈ మధ్యనే మార్చి 27వ తేదీ పాస్ అయింది.
దాని ప్రకారం కూడా పోలీసులు అడ్వకేట్ల పట్ల చాలా జాగ్రత్త వ్యవహరించాలి. వాళ్ళని చివరికి ఆధారాలు కూడా ఫోర్స్‌ఫుల్‌గా అడగకూడదు. తర్వాత వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు చేయకూడదు. ఇలాంటి అన్నీ ఉన్నాయన్నమాట. రీసెంట్‌గా పాస్ అయిన తెలంగాణ ఆహ్, అడ్వకేట్ల యాక్ట్. సో, ఈ యాక్ట్‌నే ఇప్పుడు అడ్వకేట్‌లు అందరూ చెప్తున్నారు. ఇది అవేర్‌నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పోలీసులు, లాయర్ల పట్ల దుందుడుగా వ్యవహరించే అనేక వీడియోలు కూడా ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. ఈ చట్టం కింద పోలీసులు కూడా పనిషబుల్‌గా మారతారు. అది కోర్టులకి వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.